రాష్ట్రంలో వైసీపీకి ఓటమి తప్పదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయంబాటి అరుణ అన్నారు. అయితే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. బాపట్ల జిల్లా మార్టూలులో జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. జనసేన కార్యక్రమాలకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారని, ఇదే జనసేన గెలుపుకి నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మార్టూరు మండల అధ్యక్షులు కిషోర్ గారు ఆహ్వానం మేరకు జిల్లా అండ్ రాష్ట్ర నాయకులు అందరూ ఇక్కడికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న జనసేన క్యాడర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక జీవోలు తెచ్చుంటారు, మనందరికీ గుర్తే ఉంటుంది. ప్రతిపక్షాలు ఎవరు ప్రజల్లో తిరగడానికి వీల్లేదు, ప్రతిపక్ష పార్టీ జెండాలు పట్టడానికి వీల్లేదు, జెండా పడితే జైల్లో పెడతాను, సభలు పెడితే సెక్షన్లు పెడతానని చెప్పేసి బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి గ్రామ గ్రామాన అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ ప్రజలంతా ప్రతిపక్షంగా కాదు ఏకపక్షం అయ్యి ఊరూరా జనసేన పార్టీ కార్యాలయాలు జెండాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అలాగే జనసేన కూటమికి గెలుపుగా భావిస్తూ ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలో మండల పార్టీ కార్యాలయాన్ని అలాగే పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మార్టూరు మండలంలో పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. దానికి ఈరోజు జరిగిన కార్యక్రమం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈరోజు నుంచి మొదలై రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా